గుడ్ మార్నింగ్. మీరు ఆఫీస్ బేరర్లో ప్రెస్తో మాట్లాడితే సరిపోతుంది. మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మా ఆవేదనను, మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆరోగ్య హక్కును తీసుకొని వచ్చారు, అది మాకు సమ్మతం కాదని మేము నిరసన తెలియజేస్తే లాఠీలు చూపించారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము పత్రికాముఖంగా అడుగుతున్నాం. దేశంలో మేధావులని కొనిపోబడే మేము మా మేధస్సును ఉపయోగించుకోలేకుండా ఉన్న పరిస్థితుల్లో మా మొర ఆలకించండి అని మేము వివరిస్తున్నా ఎవరు మా మొర ఆలకించట్లేదు. మమ్మల్ని సమాజంలో నుంచి వేరుపరచడానికి ట్రై చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు సమాజానికి మీరే మేలు చేయాలని మా మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము పౌరులమే, మాకు హక్కులు ఉన్నాయి. ఈ స్వతంత్ర భారతదేశంలో మా హక్కుల్ని వినియోగించుకునే పద్ధతులు మాకున్నాయి. మా నిరసన తెలియజేసే విధానాలు మాకు తెలుసు. వాటిని ఆపే ఏ ప్రభుత్వాన్నైనా మేము వ్యతిరేకిస్తాము, ఎదిరిస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. రాజస్థాన్లో జరిగిన ఈ దుర్ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సంఘీభావంగా ఈరోజు ఒంగోలులోని వైద్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ముక్తకంఠంతో మా నిరసనను తెలియజేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. మా నిరసనను గుర్తించి నిరంకుశమైన ఆ జీవులను వెనక్కి తీసుకోకపోతే మా నిరసన తీవ్రం చేస్తామని, అవసరమైతే మా క్లినిక్స్, హాస్పిటల్స్ మూసేస్తామని హెచ్చరిస్తున్నాం. ఒంగోలు ఐఎంఏగా రాష్ట్ర జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఈ నిరసనను తెలియజేస్తూ పత్రికాముఖంగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. కాబట్టి కూడా మన్నించి మాతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికీ కావలసినన్ని వెలికలు పెట్టి దాన్ని తీసుకోకపోతే అంత చక్కగా కట్టిన హాస్పిటల్ పనిచేయడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఇవి కాకుండా జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు తడిసి మోపిడయ్యి ఒక హాస్పిటల్ని రన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటే హాస్పిటల్కి వచ్చేది ఒక రోగి వైద్యం కోసం. ఒక వ్యక్తి పుట్టాలన్న హాస్పిటలే, చనిపోవాలన్నా కూడా హాస్పిటలే. ఏదన్నా పరిస్థితి విషమించి ఒక వ్యక్తి చనిపోతే ఆ డాక్టర్ మీద దాడులు చేయటం, తర్వాత ఎంతో కష్టపడి హాస్పిటల్ పగలగొట్టడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. ఈ దినాల్లో ఎక్కువైపోయి, ముఖ్యంగా ఒంగోలు కూడా ఇటువంటివన్నీ చాలా ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఒక పెద్ద ఆర్గనైజేషన్, సమిష్టిగా పనిచేస్తూ జాతీయ నాయకత్వం ఒక పిలుపునిచ్చింది. ఈరోజు దేశంలో ఉన్న వైద్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను ప్రకటించాలని, ఒకవేళ రాజస్థాన్ గవర్నమెంట్ ఈ జీవోని వెనక్కి తీసుకోకపోతే ఈ నిరసన మరో కోణాలతో ముందుకు వెళ్తుందని, చివరికి హాస్పిటల్స్ కూడా మూసేసే నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంసిద్ధత తెలియజేయడానికి పాత్రికేయ మిత్రులతో ఈ విషయం తెలియజేసినప్పుడు ఇది సమాజానికి తెలుస్తుందని, తద్వారా ప్రభుత్వ అధికారులకు
తద్వారా రాజస్థాన్ గవర్నమెంట్కి, తద్వారా భారత ప్రభుత్వానికి ఇది చేరాలని, ఈ విషయమై మా ఆవేదనను మీకు తెలియజేయాలని, మా నిరసనను మీకు తెలియజేయాలని ఈ పత్రికా మీటింగ్ ఏర్పాటు చేయడమైంది. కాబట్టి దీనిలో ఉన్న లోటుపాట్లు ఎలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆరోగ్య హక్కు చట్టం కల్పించడం అనేది తప్పు కాదు. ఆ చట్టం చేసేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ ద్వారా ఏమి ఉపయోగం, ఏం చేశారు మీరు, లేకపోతే ఏమిస్తారు అనేది సమగ్రంగా చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం వలన డాక్టర్లు అందరూ ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ జీవోలో ఉన్న ముఖ్యమైన అంశాలు, తర్వాత మేము ఎదుర్కొంటున్న సమస్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ మన్య వీరయ్య చౌదరి గారు విపులీకరిస్తారు. It's quite a good crowd today, and firstly, a special invitation to the press and the media here, both the print and electronic and the media. And dear friends, as just now our president has expressed his anguish, a few things that should also reach your mind from my voice. That's as he has already told that we are all aware that they have passed a moronic health act in Rajasthan, saying that right to health act. This is actually a copy of WHO, who has framed this somewhere around 2000, if I remember, right to health by 2080. All the slogans have remained as slogans, but no steps have been taken by any government or by WHO to initiate this slogan's effectiveness. Now, one more thing is, not only raising these slogans, our politicians have caught up with it in a wrong way. They think, providing right to health is just providing a good hospital to their public. It's not that, The government's duty is, Panchabhuta, they should take care of them, the pollution part, everything, keeping the environment friendly and keeping the weather or whatever it is, in a clean manner, so that, every man should have a right to reach the health, That's it. That is the actual slogan that has been designed, But these people have misunderstood that slogan, and they have formulated this Right to Health Act in Rajasthan, which might shortly be implemented in all other states too, including our state. So, what does it state? It states that all private hospitals should and must treat any patient coming to the hospital with an emergency without charging them monetarily till he is medically stabilized, or the hospital can be shut down if the treatment is denied just because the patient is not able to afford it, the treatment. The flaws of this moronic draconian act are, now, before you do anything, it's just that, as he has said, they have to consult at least a body where, who is expertise in such things, So we have a IMA at central level. They have not consulted them. They say that God knows, why they do these things, Now, for a patient, anyone, for me, he thinks, common cold is a priority. Doctor, just because I have a common cold, I have not gone to the hospital today. So for him, that's an emergency. Or general joint pains. Just because I had joint pains, I'm not going to the office today, so it's an emergency for me. No, are we here to see these conditions treated as emergency and free of cost? That is the worst thing, what this. So I think, doctors, I request you to think before we take any decisions about that. Now,
what policies have government created? Have they subsidized lands for the hospital, or have they subsidized the construction material, or provided free labor for us, or are they providing us free electricity, water, municipal tax, water tax, commercial tax, GST, service tax, provisional tax? I'm sure by now I all must have been tired just listening to the word tax, So this is the amount of taxes we pay, and we pay more than the common person here. And apart from all these taxes, they have put us on taking up some essential certificates, before you establish an hospital, like a PCPNDT certificate, DMHO certificate, a fire NOC, a state pollution board certificate, trade license. So the Supreme Court has already given a verdict saying that this is a profession. So we are exempted from saying the word trade, but still the local authorities, both in the state and at the district level, are still, I think many of you have called me that what to do now, they have come for a trade license, what to do. I just said, go meet IMA president like C, or meet some IMA lead man. Even once a meeting has been conducted, then we will decide whether we have to take a trade license. So I pass on the same message now to, any official coming to you, please tell them, we are holding a meeting nearby future. And once the meeting is conducted, and when IMA decides that we pay for a trade certificate, then we take that license. So, and is doctors, are they exempted from income tax? Do we have any special reservations in trains and planes? Or are we not paying for garbage tax? Are we not paying for biomedical tax? Where does all this money come from? It is only through our hard-earned money we are paying that. No, they want to even see that doctors become beggars in this country. So that's why they want to pass all these moronic laws. If none of these can be complied by the government, I repeat, this is through the media, I repeat to the government that if none of these are complied by the government, then none of the draconian health acts shall be complied by the doctors, IMA fraternity. Take back your draconian act or give us the above benefits. That should be the slogan, that should be the carry message to all the politicians who try to slaughter us with all their stupid policies. They don't want to take any of the doctors into confidence, neither they don't want to take any IMA into confidence, Even one more thing is, I appreciate that there was an article in Andhra Jyoti saying that, there's one man in DMHO office and he is doing all the job, right, sitting in his house, and he decides what to do and how much to pay for each certificate, That's what has been published in Andhra Jyoti. So I just want to tell the media even the same thing, Please continue printing such articles, continue exposing the district officials. We do really appreciate your guts, Thank you all. ధన్యవాదాలు. ఈ యాక్ట్ని మన ఐఎంఏ మిత్రులందరం నేషనల్ వైడ్ ముక్త కంఠంతో ఖండించాలి. ఈ యాక్ట్ కానీ పాస్ అయిందంటే విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ఆల్ మన స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఒక 30 ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను ఇక్కడ. మేము ఫస్ట్ జస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళం ట్రీట్మెంట్లో. పేషెంట్ యాక్సిడెంట్ అయి వస్తే ముందు అసలు ఇమీడియట్గా టేకప్ చేయడం, వైటల్ సైన్ చూసుకోవడం, బీపీ అని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, షాక్లో ఉన్నాడు, అవన్నీ చాలా అగ్రెసివ్గా చేసేవాళ్ళం. ఒక 5-6 years చేయగలిగాం అట్లా. తర్వాత దెబ్బలు తగిలి. నేను చిన్న 2 ఉదాహరణలు చెప్తాను నాకు తగిలిన దెబ్బలు. వన్ ఆఫ్ మై రిలేటివ్ యాక్చువల్గా పొదుల్లో ఉంటారు వాళ్ళు. ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ పొదిలి. ఈ హ్యాడ్ ఏ ఫ్రాక్చర్ షాఫ్ట్ ఫీమర్. దెబ్బ తగిలిన 15 నిమిషాలకి దే అబ్జర్వ్డ్ బ్రెత్లెస్నెస్. సో మాకు అర్థమైపోయింది. అక్కడ నుంచి ఫోన్ చేశారు, సార్ కొంచెం గాలి తీసుకోవడం కష్టంగా ఉంటున్నాడు, అంతకుముందు అసలు ఏం ప్రాబ్లం లేదు,
ఒక 15 నిమిషాలు ఏం జరిగి బయలుదేరి వస్తున్నాం సార్, మీరు ఉన్నారు కదా ఊళ్ళో ఉన్నాను తీసుకున్నాక అక్కడే నాకు భయం వేసింది. ఫ్రాక్చర్ షాఫ్ట్ ఫేమరు బ్రెత్లెస్నెస్ అంటేనే ప్యాటర్న్ బాధ నుంచి పోతున్నట్టున్నాడు. ఇక్కడ మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదా, ఏదైనా గుంటూరు కానీ ఏదైనా విజయవాడ కానీ షిఫ్ట్ అయితే బెటర్ సార్, అంతగా సిక్ అయిపోతున్నాడు సార్, కొంచెం తొందరగా తీసుకొస్తాం, మీరు చూడండి సార్ ముందన్నారు. సరే మా నెగిటివ్ కాబట్టి నేను తీసుకొచ్చారు. ఫ్రాక్చర్ ఎక్స్రే టేబుల్ మీద పడుకోబెట్టారు, ఎక్స్రే తీసాడు, మనకు తెలిసిపోతుంది ఇట్ ఈస్ హ్యాంగ్లింగ్. సో షార్ట్ ఫేమరు అర్థమైపోయింది, కొంచెం షాక్లో ఉన్నాడు. నేనేం చేయలేదు సార్, యాక్చువల్గా డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ఇచ్చాను, డెరిఫిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాను. ఈజ్ ఆల్రెడీ స్లోలీ సింకింగ్. నా డెరిఫిలిన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కళ్ళు మూసాడు. అప్పుడు నేను కొంచెం సీరియస్గానే ఉంది బాబు, కష్టం అవుతాము, ఇప్పుడైనా మీరు అర్జెంట్గా షిఫ్ట్ చేస్తే బెటర్ అని చెప్పి అంబులెన్స్ పిలిపించి మా రిలేటివ్స్ కాబట్టి కొంచెం నేను వాళ్ళ మాట విన్నారు, వెంటనే బయలుదేరారు. మేదమెట్లో పోయేటప్పటికి పాస్ అయ్యాయి. తర్వాత మా రిలేటివ్స్ అయినా కూడా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి, డాక్టర్ గారు ఏదో ఇంజక్షన్ ఇచ్చాడండి, ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే ఇంకా కళ్ళు ఇచ్చాడు సార్. అంటే ఆ ఇంజక్షన్ ఇచ్చి చూపించాను వాళ్ళకి, డైక్లోఫెనాక్ యాంప్యూల్ ఇచ్చాను, డెలిఫిలిన్ యాంప్యూల్ ఇచ్చాను. నువ్వు ఎన్ని చూపించినా కూడా మనల్ని అనలేదు వాళ్ళు, బట్ డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చారు, కళ్ళు మూసాడు. ఇదే శ్లోకం. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ ఇంజక్షన్ వల్లే చనిపోయాడు అనే వాళ్ళ ఫీలింగ్లో ఉన్నారు, ఈవెన్ ఆఫ్టర్ 25 years. ఇట్లా ఉంటుంది మేము ఎమర్జెన్సీ ట్యాకిల్ చేయాలి. సెకండ్ ఇన్సిడెంట్, he had multiple fractures జామగుర్తులో జరిగింది. తీసుకొచ్చారు, ఇది సివియర్ షాక్, హైపోవోలమిక్ షాక్లో ఉన్నాడు, బీపీ నాట్ రికార్డు, పెళ్లి ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మనకు అర్థమైపోతుంది, అంటే కొంచెం ప్రాక్టీస్ వెళ్ళి స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం దూకుడుగా ఉండేవాళ్ళం. ఎడవగానే ఇంతే కదా, ఎవరైనా చేసి తింటే ఉంది, గుంటూరు పోయినప్పుడు డెట చచ్చిపోతాడు, లెటెస్ట్ ట్రై అన్నట్టు చేసేవాళ్ళం. అట్లాగే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇక వితిన్ 10 minutes చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత ఇక ఇండివిజువల్ నర్సింగ్ హోమ్ మీకు తెలియదు ఏముంటుంది, సరే మనం వెళ్ళి ట్యాలీ మీద పడుకోబెట్టి పక్కన పడుకోబెట్టాం, మన ఓపీలోకి వెళ్ళి ఇట్లా చనిపోయాడు. ప్రతి 5 నిమిషాలకు ఒకడు వస్తాడు, నేరుగా లోపల తొచ్చుకొని వచ్చేస్తాడు రూమ్లోకి. ఎందుకంటే మనం అక్కడే ఎదురు ఉంటాం, నాట్ లైక్ కార్పొరేట్ హాస్పిటల్స్ వేర్ దే కెనాట్ సీ ద ట్రీటింగ్ సర్జన్. ప్రతి ఒక్కడు రావడం, అసలు ఏం జరిగింది సార్, ఇక ఎంతసేపు మనం డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. బాబు నేనేం చేయలేదు నాయన, నేనేం చేయలేదు, ఊరికే రికార్డ్ బీపీ చూశాను, పల్స్ చూశాను, ఈ లోపల చనిపోయాడు, అసలు ఏం జరిగింది సార్, మీరు ఎందుకు ఏం చేయలేకపోయారు అంటే మన యాటిట్యూడ్ అప్పటి నుంచి మా యాటిట్యూడే మారిపోయింది సార్. ఎందుకంటే లెటస్ గో ఫర్ ఏ సేఫ్ ప్రాక్టీస్. 2000 నుంచి సేఫ్ ప్రాక్టీస్లోకి వచ్చాం 7 years. Any accident case comes to our hospital, let's first our senior most compounder will go and see the patient in the ambulance. Obviously, మాట్లాడుతున్నాడా, అన్కాన్షియస్గా ఉన్నాడా, వాడు సీరియస్గా ఉంటే అంబులెన్స్ వెళ్ళిపోతాం, పంపించేస్తాం. వాడు మాట్లాడుతున్నాడు, ఈ స్పైన్ దాకా బాగానే ఉన్నాడు సార్, పల్స్ ఆక్సిజన్ పెట్టు, సెల్ సాచురేషన్ బాగానే ఉంది, బీపీ బాగానే ఉంది, అది పెట్టేస్తాం. ఇక్కడ లూజర్స్ ఎవరు, యాక్చువల్గా పేషెంటే లూజర్, మనం కాదు. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద సేమ్ ప్రాక్టీస్. వాడిని తీసుకొచ్చి ఎక్స్రే టేబుల్ మీద కానీ పడుకు పెట్టామంటే మనం డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. ఇక ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలి, ఏం జరిగింది, ఎందుకు అలా అయిపోయాడు, మీరు ఏం చేయలేదు, ఎందుకు ఏం చేయలేదు. పేషెంట్ పక్కన అటెండెంట్స్ ఉండరు, ఓ బ్లడ్ కావాలంటే తెచ్చేవాళ్ళు ఉండరు, ఇన్వెస్టిగేషన్స్ రాస్తే మనకి పే చేసేవాళ్ళు ఉండరు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ యాక్ట్ వచ్చినప్పుడు మేము ఎలా బతకాలి చెప్పాలి. యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆరోగ్య హక్కు చట్టం మంచిదే, ప్రభుత్వం మనకు ఏమి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. చచ్చిపోతే దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, హాస్పిటల్లో బాధపడుతున్నారు, మాకు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తున్నారా? మరి మా ఇండివిజువల్ నర్సింగ్ హోమ్స్ కానీ ఏ నర్సింగ్ హోమ్ కానీ ఏమైనా రాయితీలు ఇస్తున్నారా? కాబట్టి మిత్రులారా, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఈ యాక్ట్ కానీ వస్తే మనం బ్రతకలేం. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ యాక్ట్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు ప్రొటెస్ట్ దిస్ యాక్ట్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ విత్డ్రాన్. థ్యాంక్స్. గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ హెల్త్ యాక్ట్ తీసుకొచ్చింది కదా,
చెప్పండి. సరే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తీసుకొచ్చింది, ఓకే, మనం ఆలోచించాలి దాని గురించి. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ ఏం చేస్తున్నట్టు? మనకు ప్రైవేట్ హాస్పిటల్లో మన వాళ్ళకనే మనకి శాలరీస్, స్టాఫ్ శాలరీస్, రెంట్స్ ప్లస్ మిగతా ఎక్స్పెన్సెస్ అన్నీ, డ్రగ్స్ అన్నీ ప్రొవైడ్ చేయగలిగితే మేము కూడా అలాగే చేస్తామండి. అన్ని ఏ ఎమర్జెన్సీ అయినా కూడా టేకప్ చేసి ఈ ప్రతి పేషెంట్ని మేము అటెండ్ అవుతాము. ఏమి ఇవ్వకుండా మేము స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా, రెంట్స్ ఇవ్వాలా, కరెంట్ బిల్స్ కట్టాలా, చాలా రకాల డాక్టర్ గారు చెప్పినట్టు చాలా రకాల అన్ని పన్నులన్నీ కట్టాలా, ఇవన్నీ కడతా కూడా మళ్ళీ ఎట్లా ఫ్రీగా చేయగలము? ఒక కార్డియక్ కేసు వచ్చిందంటే ల్యాక్స్లో ఉంటుంది ఒక్కొక్క పేషెంట్కి. ఈ ల్యాక్స్ ఎవరు ఇవ్వాలో మనకి? గవర్నమెంట్ ఇస్తామని చెప్పినా కూడా అదేం టైంకి ఇవ్వదు. మనం ఆ టైం లోపల మన ఎక్స్పెండిచర్ మనం చేయలేము. రోజు రోజుకి గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ డిటెరియేట్ అవుతున్నాయి రకరకాల ఈ ఎమ్మెల్యేలు వీళ్ళ వల్ల. వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల రోజు రోజు డిటెరియేట్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రిమ్సే తీసుకోండి. ఒకప్పుడు బాగా జరిగే రిమ్స్ ఈరోజు ప్రతి కేసు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఆరోగ్యశ్రీ దెబ్బకి. అక్కడ స్టూడెంట్స్ ఏమి నేర్చుకుంటారు, పీజీలు ఏమి నేర్చుకుంటారు, ఏమి హౌస్ సర్జన్స్ ఎవరు ఏమి నేర్చుకునే పరిస్థితులు లేదు. అందరూ ఇంక పాత రోజుల్లో వృత్తి విద్యల లాగా, ఇప్పుడు చెక్క పని అతను వాళ్ళ బిడ్డలకి చెక్క పని నేర్పించుకుంటాడు. అట్లా ఫ్యూచర్లో మనం కూడా ఏంటంటే మన పిల్లలకి నేర్పించుకోవాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నేర్చుకొని బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ సిస్టమ్ అంతా మారాలంటే ఈ దీంట్లో డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి సీనియర్ మోస్ట్ సర్జన్, సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు అవ్వాలి. వాళ్ళు ఏం లేకుండా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని డెసిషన్స్ తీసుకొని అవన్నీ కూడా మన మీద రుద్దుతున్నారు. మామూలుగా ఇప్పుడు పాత రోజుల్లో ఏదో 2-3 లక్షలు ఏదైనా డెత్ వస్తే, బయట డెత్ వస్తే సైలెంట్గా ఉంటున్నారు. డెత్ అనేది ఎక్కడైనా రావచ్చు, మన దగ్గరికి వచ్చేది హెల్తీ పర్సన్స్ రాదు, మనకు వచ్చేది డిసీజ్డ్ పర్సన్స్. మన హాస్పిటల్ అంటే అంతే. వచ్చినప్పుడు ఏదైనా పొరపాటున మన చాలా ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు డాక్టర్లు. ఒకప్పుడు ఇప్పటికి మాకే చాలా తేడా తెలుస్తుంది. ఒకప్పుడు ఇంత కేర్ఫుల్గా ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ప్రతి విషయంలో అంత కేర్ఫుల్గా ఉన్నా కూడా న్యాచురల్ డెత్స్ ఉంటాయి. సపోజ్ మా డెలివరీస్లో యాంటీబయాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ఎవరు ప్రివెంట్ చేయలేరు. సింపాక్టర్ ఒక ఆమె చనిపోయింది, డాక్టర్స్ చాలా మంది చనిపోయినారు యాంటీబయాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం తోటి. అదే ఇక్కడ చేస్తే పాత రోజుల్లో ఏదో ఒక 2-3 లక్షలు ఇస్తే వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు ₹1 కోటి అడుగుతున్నారు. ₹1 కోటి ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర క్యాష్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి తేవాలా, ఏమి ఆలోచించాల్సింది. మనం మొన్న ఈ మధ్య ఒక డెత్ వచ్చింది ఈ హాస్పిటల్లో. 1 crore అడిగారు. 1 crore ఎక్కడి నుంచి తేవాలి? 1 crore 1 crore ఎక్కడి నుంచి తేవాలి? నిన్న మా వీధిలో ఒక హాస్పిటల్లో వచ్చింది డెత్. వాడు తప్పేం లేదు డాక్టర్స్కి, అయినా సరే 50 లక్షలు ఎక్కడికి వెళ్ళి తేవాలా? 50 లక్షలు ఇస్తే కానీ మేము వెళ్ళం అంటున్నారు. అది ఎంత కష్టపడి మనకి 2-3 లక్షలు మిగిల్చే పరిస్థితి లేదు. పాత రోజుల్లో అంటే తక్కువ మంది డాక్టర్స్, ఎక్కువ మంది పేషెంట్లు ఉండేవాడు. ఇప్పుడు ఈ రోజు రివర్స్ అయిపోయింది. ఎక్కువ మంది డాక్టర్స్, తక్కువ మంది పేషెంట్లు. వీళ్ళతోటి మనకి చాలా ఇన్కమ్ బాగా తగ్గిపోయింది. కానీ ఖర్చులు మటుకు ఇంకా పెరిగినాయి తప్పితే ఒకప్పుడు మాకు 2 lakhs 3 lakhs లోపల అయిపోయింది. ఈరోజు 6-7 lakhs అవుతుంది ఎవ్రీ మంత్ మా ఖర్చు. ఆ 6-7 lakhs తోటి మనం ఎంత మిగుల్చుకోగలం? 1 or 2 lakhs మిగిలితే సంతోషపడిపోయే రోజులు ఇవి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మేము 50 లక్షలు ఎక్కడ తెచ్చి కట్టాలి? అందుకని ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా కంటే మనకు ఒకటి ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్కి యూనిటీ తక్కువ. ప్యారిస్లో చెత్త తీసుకుపోయే వాళ్ళు కూడా ఎవరు కూడా 4th class ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే ప్యారిస్ అంతా కూడా విపరీతమైన స్మెల్ తోటి నిండిపోయింది, బ్యాడ్ స్మెల్ తోటి. అదే మన డాక్టర్స్ ఎందుకు యూనిటీ లేదో తెలియదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఖండించాలి. ఇవి కూడా ఆరోగ్యశ్రీలు ఇవి కూడా ఏంటంటే కండెమ్ చేయాలి. లేకపోతే మెడికల్ కాలేజెస్లో మీ పిల్లలు మా పిల్లలు అందరూ చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం నేర్చుకొని బయటకు వస్తున్నారు. హౌస్ సర్జన్స్ పొద్దున ఒకసారి 1-2 ఉంటారు, వాళ్ళకి ఇంజెక్షన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేదంటే స్టాఫ్ నర్స్ లేదు. పీజీలకు అసలు ఏమీ రావడం లేదు. పీజీ సీట్లు పెంచారు. ఒక్కొక్కటి దాంట్లో అండర్ గ్రాడ్యుయేషన్లు అయితే ఎట్లయితే ఉంటున్నారో 40 మంది పీజీ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఏమి రాకుండా బయటకు వస్తున్నారు, విద్య రాకుండా బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏం ట్రీట్ చేయగలరు? ఈ ఒక్క విషయమే కాదు, రాజస్థాన్కి గమనే ఉంటే ఇప్పుడు ఈరోజు మిగతా 28 స్టేట్లు ఇంకా యూనియన్ టెరిటరీస్ మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళకి వ్యవస్థ నాశనం అయితే పట్టించుకునే రాజకీయ నాయకులు ఎవరు లేరు. వాళ్ళకి కావాల్సినంత మేము గెలిచాము, మాకు ఓటు పడ్డాయి, నేను 20 ఏళ్ళ 30 ఏళ్ళ చీఫ్ మినిస్టర్గా ఉంటాను, లేదంటే మా గవర్నమెంట్ చీఫ్ రన్ అవుతుంది, ఇదొక్కటే చూస్తున్నారు. అందుకని మన వైపు నుంచి మనం స్ట్రాంగ్గా కండెమ్ చేయకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సిందే డాక్టర్సే.
ఇప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. చాలా మంది లేడీస్ నాకు తెలిసి మా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరు హౌస్ వైఫ్స్గా తయారైన లేడీస్, జెంట్స్ రకరకాల బిజినెస్లకి వెళ్ళిపోతూ ఉంటారు. మెడిసిన్ అనేది చిన్న సబ్జెక్ట్, చిన్నది కాదు. మిగతా వాళ్ళ ఇంజనీరింగ్ లాగా 4 years కాదు. మన జీవితం అంతా మనం ఆల్మోస్ట్ ఈ 10th అయిపోయిన తర్వాత నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. వర్స్ట్ లైఫ్ 34-35 సంవత్సరాలు పడుతుంది. అంటే 15 years మనం 24 గంటలు కష్టపడి టెన్షన్ పడి వచ్చి తర్వాత కూడా జీవితంలో టెన్షన్ ఉంటుంది అనుకునేది వేరే విషయం. ఈ 15 ఏళ్ళు మనం అందరూ ఎంజాయ్ చేసే లైఫ్లో మనం బట్టి ఇంత కష్టపడి వచ్చి మనం ఏమి అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి ప్లస్ మినిమం సంపాదించుకోలేకుండా పరిస్థితి, భార్య బిడ్డను కూడా చాపుకోలేని పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మనమే అందరూ ప్రొటెక్ట్ చేసి మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ మనకు రెస్క్యూకి వచ్చేవాళ్ళు ఏ రాజకీయ నాయకులు లేరు. అందుకని మనకి యూనిటీ చాలా 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 ఇంపార్టెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మనకి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. పంచాంగాల ప్రకారంగా చూసుకుంటే కట్టాల్సిన ట్యాక్స్లు ఏమో పెరిగిపోతుంటాయి రోజు రోజుకి. మనం ఇవ్వాల్సిన జీతాలు పెరిగిపోతుంటాయి. కానీ మనం పేషెంట్స్ ఇచ్చే మాత్రం ఫీజు మాత్రం పెరగదు. కంపేర్ చేసుకుంటారు. ఆ డాక్టర్ దగ్గర పోతే ఇంతకే చేస్తున్నారు, మీరు ఇంతకే చేస్తున్నారు, ఇంకో నర్సింగ్ హోమ్లు ఇంకా బాగా చూస్తారు అలాగా. సో మనకు వచ్చి ఆదాయం తగ్గుతున్నది. కానీ మన ట్యాక్స్లు మాత్రం రోజు రోజుకి ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క ట్యాక్స్ పే చేయమంటారు. ఇక ట్రేడ్ లైసెన్స్ మేము 3-4 years నుంచి కడుతున్నాం. ఎన్ఏబి ఇచ్చేవాళ్ళని ఆరోగ్య వాళ్ళు కంపల్సరీగా అడుగుతున్నారు. కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. 2000 అడుగుతాడు ఇయర్లీ అంతేను. మనం కంటే చాలా వాటి కానీ చాలా తక్కువ. చెత్తవాడికే నెలకు మనం 16,000 ఇస్తున్నాం. 50 beds ఉన్నాయంటే వాడు ఉన్న ఒక పేషెంట్ ఉన్న 2 పేషెంట్లు ఉన్నా కూడా 14,000 తీసుకుని పోతుంటాడు అనమాట. మేడం చెప్పినట్టుగా మనం ఈ ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత 15 ఏళ్ళు కష్టపడి చదివి నిద్రాహారాలు మాని అన్నీ చేస్తే లాస్ట్కి ఉద్యోగాలు వచ్చేటప్పుడు మన ఏదో నోటిఫికేషన్ పంపించాం. మన దాంట్లోనే సూపర్ స్పెషలిస్ట్కి పర్ మంత్ 60,000 to 80,000. న్యూరాలజీ ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్ దే గాట్ ద సీట్. అలాగే మనకు ఆయన ఇంజనీరింగ్ చేపిస్తే మన పిల్లలు బాగుండేదే అనుకుంటారు. నవేడేస్ వాళ్ళు 4 years చదువుతారు. వాళ్ళు జాయిన్ అయితే చాలు ఒక 2-3 నెలలకు ఒక్కొక్క సెమిస్టర్ చొప్పున అలాగే వాళ్ళు పూర్తిగా మినిమం 1 lakh శాలరీతో వస్తున్నారు. లేకపోతే అబ్రాడ్ పోయి సెటిల్ అయిపోతున్నారు. కాబట్టి మనం అంతా ఏంటంటే ఇన్ని కష్టాలు ఉన్నా మన యొక్క రైట్స్ కోసం మనం పోరాడాలి. మన రైజ్ అవర్ స్లోగన్ అండ్ మన రైట్స్ కోసం మన పోరాటం మనం ప్రొటెక్ట్ చేయాలి. మనకు అగెనిస్ట్గా వచ్చిన ఏ యొక్క సిస్టమ్ అయినా కూడాను, ఏ సిద్ధాంతమైనా కూడాను, అది రిగార్డింగ్ ఎనీ పార్టీ అలా కాదు. మనకి ఐఎంఎన్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా డాక్టర్స్ వాయిస్ ఈజ్ వెరీ వీక్. దేనిలో కూడా యూనిటీ ఉండదు. దేనిలో కూడా వాళ్ళు మన యూనిటీతో రారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్ట్రెంగ్తన్ ఐఎంఎన్ అండ్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. Talking about it in length and depth. So I just want to talk about 3 points. So the first thing, so this Right to Health Act in Rajasthan, I mean, it's like we've been saying it was very ill-conceived, hastily implemented. They just passed an act in the assembly and made it law. And so the stakeholder in a Right to Health Act is obviously the hospitals according to the new law. And they weren't even consulted. Their feedback wasn't even taken. And they were peacefully protesting, they were lathi charged upon. Okay? So, I mean, that's the importance that government has given to that whole body of doctors. And it won't be a surprise if the same is implemented in other states or in a few months in our state or in our neighboring state. So, it's not like it's happened in Rajasthan and far off. So, one thing is, we could face the same issue tomorrow, and we will be treated the same way our colleagues in Rajasthan were treated, lathi charge or whatever. So this thing, it's not like we just sit here and talk about it. Any day a call for action regarding this is taken, we have to come forward and do our bit. It's not just attending this meeting. We need to close our clinics, you have to, because this is the future of our profession. So Right to Health Act, and especially the violence on the doctors by the policemen, that should be condemned in the strongest sense. The second thing is, especially for the colleagues who are just started off the practice or who have more than half of their careers ahead of them, number of doctors are increasing hundreds and hundreds. Every year about 500 to 1,000 specialists and super specialists are coming out. Forget about MBBS. And the patient pool is remaining the same. So whoever is coming out newly, they're going to face even harder challenges than the established
doctors. All of us are established, we know how many issues are there currently. Imagine 5 years, the number of doctors doubles. So there is bound to be professional competition. So professional competition should not come in the way of doctors' unity in the form of IMA. So like Madam said, IMA should be strengthened. So IMA's strength doesn't come from the number of people attending these functions. It comes from the number of doctors who wholeheartedly implement instructions. So just please try to, help out IMA and strengthen IMA. Thank you. ఈ మధ్య మన ఒంగోలులో ఎదుర్కొన్న సమస్యల గురించి, వారు పడిన ఇబ్బందుల గురించి వివరించడానికి ఎవరైనా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను.